అఖిల భారత యాదవ సంఘం కార్తీక వన సమారాధన సభలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని, తన కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఆపాదించడం తగదని, అలాంటి ప్రయత్నాలు ఉంటే మానుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బోనపైన శ్రీనివాస్ యాదవ్ హితో పలికారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019లో జనసేన పార్టీలో చేరిన దగ్గర నుండి ఎంతో చిత్తశుద్ధితో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని, ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణులు అందరికీ తెలుసునని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కి తన చిత్తశుద్ధి ఎటువంటిదో పూర్తిగా తెలుసునని, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తనపై పూర్తిగా ఉన్నాయని తెలిపారు. కానీ కొంతమంది వ్యక్తులు కుల సంఘం మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలను పార్టీకి ఆపాదించడం ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు తెలియజేశారు. కావున జనసేన శ్రేణులు ఎవరు కూడా ఎటువంటి అయోమయానికి గురి కాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని, తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్దిబోయిన బాలయ్య, జనసేన పార్టీ జిల్లా నాయకులు చిట్టాల త్రినాథ్, నగర నాయకులు కొండూరు కిషోర్, వార్డు అధ్యక్షులు జట్టి బాబు, రంజిత్, కౌడన్య, శ్రీకృష్ణ మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సీఎం గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అందరినీ కలుపుకుపోయేటువంటి కూటమి ప్రభుత్వం అడిగిన వెంటనే క్యాబినెట్లో అప్రూవల్ చేసి 50 సెంట్ల స్థలం, అంటే సుమారుగా మేము ఎంక్వైరీ చేస్తే 50 సెంట్ల స్థలమే 6-7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఉన్నట్టుగా తెలిసింది మాకు. దానికోసం ముఖ్యంగా పల్లా శ్రీనివాస్ గారు వైజాగ్ నుంచి, అట్లానే జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు వారు ఎక్కువగా ఫాలోఅప్ చేసి ఇటు పవన్ కళ్యాణ్ గారిని, అటు సీఎం గారిని కలిసి ఆ యొక్క స్థలాన్ని యాదవ్ భవన్ కేటాయించే విధంగా కృషి చేసినందుకు పార్థసారథి గారికి, మిగతా యాదవ సంఘంలో ఉన్నటువంటి యాదవ కులస్తులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లానే గత వారం అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జనరల్గా కుల సంఘ మీటింగ్లు జరిగినప్పుడు కొంచెం ఉత్సాహంగా కులం గురించి మాట్లాడటం, ఆ కులంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరున్నారో వారి గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను జనసేన పార్టీలో సభ్యుడిగా ఉంటూ, జనసేన పార్టీ నాయకుడిగా ఉంటూ, ఓ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని సమర్థించానని, అంటే ఆ రోజున ఆ యొక్క మాట్లాడినటువంటి మాటల్లో జరిగి ఉండొచ్చు, అది జరిగింది కూడా, చిన్న పొరపాటు జరిగింది అది. కాకపోతే నా ఉద్దేశంగా ఏంటంటే కులస్తులకు సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి అంతవరకే దాన్ని చూడాలి, దాన్ని ఎవరు కూడా దయచేసి పార్టీ పరంగా చూడొద్దని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే నేను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పించారు, నాకు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆ క్రమంలో నాకు వచ్చినటువంటి ఓట్ల శాతంలో మీరు కూడా భాగస్వాములు అయ్యారు. అంటే వాస్తవానికి కొన్ని చోట్ల జరిగిన విషయాన్ని నేను, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఆ రోజు మేము మీకోసం పనిచేసాం, మీకోసం తిరిగామని చెప్పిన దాన్ని బట్టి నేను మీరు కూడా నాకు సహకరించారా వచ్చిన వాటిల్లో పార్టీతో పాటుగా చెప్పడం జరిగింది. దాన్ని